పేదల పేరుతో ఘరానా నాయకుడు కోట్ల విలువైన భూమికి ఎసురు పెట్టాడు. రాజకీయ బలం, అధికారుల అండతో పనిని సాఫీగా పూర్తి చేశాడు. వివాదాస్పదంగా ఉన్న భూమికి రెవెన్యూ అధికారులతో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించాడు. గుట్టుచప్పుడు కాకుండా కోట్ల విలువైన భూమి అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. మెదక్ జిల్లాలో అధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేసిన భూముల మాయపై ఈటీవీ తెలంగాణ, ఈనాడు పరిశోధనాత్మక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అసలు కథలోకి వెళ్లడానికి ముందు ఈ రెండు వృద్ధ జంటల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న దంపతుల పేరు లక్ష్మగౌడ్, పోచమ్మ. వీరికి ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు. వాచ్మెన్గా పనిచేస్తున్న లక్ష్మగౌడ్ పూరెగుడిసె వేసుకుని జీవిస్తున్నారు. రెండో జంట పేరు నాగయ్య, సాయమ్మ. వృద్ధాప్యంలోనూ రాళ్లు పగలగొట్టి కంకరగా మార్చితేనే పూట గడిచేది. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి వీరిది. ఈ కథనంలో వీరే పావులు. మెదక్ జిల్లా నర్సాపురం మండలం ధర్మారం గ్రామానికి చెందిన భూములు కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్నాయి. వీటిపై కన్నేసిన ఒక రెవెన్యూ అధికారి స్థానిక నేత అండగా పట్టా భూముల్లో అక్రమాలకు తెరలేపారు. నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు 4 కోట్ల రూపాయల విలువ చేసే 69.5 ఎకరాలు కాజేశారు. సాదా బైనమాపై కొనుగోలు చేసినట్లు కొందరి పేర్లను తెరమీదకు తెచ్చారు. ఇదే విషయంపై ఆరా తీగా అసలు విషయం బట్టబయలైంది. కొనుగోలు చేసిన వారికి కనీసం ఆ భూములు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. అయినట్టుంది కానీ నేను రాలేదు సార్. మరి నేను ఇరువరకు ఇట్లా నేను రాలేదు. నేను ఆడ రిజిస్టర్ కూడా పోలేదు. నేను ఏ కచేరీగా ఎండకు పోలేదు, ఏ ఆఫీసులో పోలేదు, ఆడేం చేయలేదు. నేను అది ఫోటోలు ఎక్కడి, అవి ఎట్లా తీసిర్రు, ఎక్కడికి వెళ్ళి ఏం చేసిండ్రు, అది ఓడో చేసిండు. అది ఎట్లనో కమాలి కానీ నాది కాదు. గంటెడు భూమి కొనలే, గంటెడు భూమి అమ్మలే. 28 ఏళ్ళు అవుతుంది. ఇటుండి ఎవరో మాది చూసి ఫోటోలు చూసి తీసుకుపోయి ఇక వాళ్ళ పేరు మీద అమ్మదాం చేతామని చేసిరేమో కానీ ఆ గోలు మాటలు మాకు రావు సార్. భూముల అసలు చరిత్రకు వెళితే ధర్మారం గ్రామంలో 1 నుంచి 30 సర్వే సంఖ్యల్లో 653 ఎకరాల 16 గుంటలు భూమి ఉంది. ఇది నాగయ్య అనే వ్యక్తికి చెందిన పట్టా భూమి అని 1954-55 కాస్త్రా రికార్డుల్లో ఉంది. వారసులు లేకపోవడం వల్ల నాగయ్య అనంతరం ఈ భూములపై హక్కు కోసం ప్రయత్నించలేదు. 1980 నాటికి క్రమంగా పహాణీల్లో చాలామంది పేర్లు వచ్చి చేరాయి. నాగయ్యకు చెందిన భూములన్నీ గ్రామస్తులకే దక్కాలంటూ న్యాయస్థానంలో వివాదమూ నడుస్తోంది. అంతలోనే ఈ అంశాన్ని అనుకూలంగా మలుచుకున్న అప్పటి తహసీల్దార్ స్థానిక నాయకుడి సహకారంతో భూమిని కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచించారు. ఇందుకు 4 వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. వీరు లక్ష్మయ్య, సీతయ్య అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు. అనంతరం వీరి నుంచి తమ బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నా ఋతువుకి ఇది రాళ్ళు కొట్టుకొని బతికేటోడు. నేను దివ్యశక్తిలో నేను కంగారు కొడుతున్నా. ఆడికి వచ్చిండు అశోక్, వచ్చి తోలుకపోయాడు నన్ను. చైర్మన్ అన్న ఎరగోళ్ళు ఆయన అందులో దోసుకుపోయి సంతకాలు పెట్టించిండు అంతే. ఈడు వస్తే 3 గొల్లభూమయ్యండు, నీరుడు ఈరయ్య, లక్ష్మగౌడు, వాళ్ళు పెడితే నేను పెట్టిన అంతే. నాకు భూమి ఉన్నది తెలియదు, ఏది తెలియదు, పెట్టమంటే సంతకాలు పెట్టినాం అంతే. నేను ఏది అడగలే సార్. నేను పానీ లెక్కమన్నది అడగలే, నేను దరఖాస్తు చేయలే. నాకు భూమి కావాలని కొట్లాడలే, వాళ్ళు తర్వా ఇవ్వాలి. పొమ్మంటే పోయింది, గొర్రెలేక మాది, ఇంకేముంది. ఇక సాదా బైనమాపై ఉన్న భూమికి యాజమాన్య హక్కులు పొందిన దస్త్రాలు నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో లేవు. వాస్తవంగా వీరు 1994లోనే ఈ హక్కు పొందితే కనీసం 1999, 2000 తర్వాత నుంచైనా వారి పేర్లు పహాణీల్లో రావాలి. 2013 వరకు పేర్లు పహాణీల్లో లేవు. కేవలం 2014-15 తర్వాతే వీరి పేర్లు వచ్చి చేరాయి. యాజమాన్య హక్కులు కల్పించాలంటూ వీరు దరఖాస్తు చేసుకుంటే ఆ వివరాలు తహసీల్దార్ కార్యాలయంలోని డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్లో ఉండాలి. అన్ని రిజిస్టర్లు ఉన్నా కేవలం వారు దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్న 1994 సంవత్సరానికి చెందిన రిజిస్టర్ మాత్రం మాయమైంది. ఈ దస్త్రాలు కావాలంటూ నర్సాపూర్కు చెందిన నయ్యుముద్దీన్ పలుమార్లు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా అధికారులు సమాచారం ఇవ్వలేదు. మొత్తం వెతికారు, రికార్డు దొరకలేదు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాం, తీస్తే తప్పకుండా తీసుకొచ్చేస్తాం. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ ల్యాండ్ ఎట్లా వీళ్ళకు మార్చుడైంది, ఎట్లా వీళ్ళకి వచ్చింది, వీళ్ళు ఉన్నదా, పాత ప్రాపర్టీ వీళ్ళది, ఈ అనుమానం వస్తే నాకు అప్పుడు అడిగితే ఏ డాక్యుమెంట్ వీళ్ళు ఇవ్వలేరు నాకు ఏది
వాళ్ళ దగ్గర రికార్డ్స్ లేవు, ఇవి అన్నీ డూప్లికేట్ మొత్తం. ఇది వీళ్ళు తయారు చేసింది మొత్తం డూప్లికేట్. స్థానిక రాజకీయ నాయకుడు, అప్పటి తహసీల్దార్ భూములు కాజేయడానికి పక్కా ప్రణాళికతో తప్పుడు పత్రాలు సృష్టించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తప్పులకు ఆధారాలుగా నిలిచే రికార్డులను వారే మాయం చేశారని అంటున్నారు. ఈ కబ్జా గొల్లమురలు చేసినాడు, దున్నిండు, ఆయన తమడు చెట్లు వేసినాడు, ఆయన వీకేసినాం, మేము పీకితే ఆమెదలు పెట్టినాం. ఓ నాగయ్య ఆయన ఉండేనంట వెంకడికి, ఆయన చచ్చిపోయాడు, లేడు. ఈ నత్నేపల్లి శివార్ అయితే మా కోపిన్ బియ్యం మా ఊరియే, ఓటు మా ఊరికే, మా నత్నేపల్లి శివార్. ఇది వేరేటోళ్ళు ఎవరు కొనుక్కున్నామని చెప్పేసి తప్పుడు పత్రాలు సృష్టించి గుమ్మడిదాల నుంచి విష్ణువర్ధన్ రెడ్డి వచ్చి ఇక్కడ మొత్తం కబ్జా బిటాంచి, కాబట్టి మేము ఊరోళ్ళం అందరం వచ్చి కూడా ఇక్కడ నుంచి టమాటా చెట్లు, ప్రతి ఒక్క చెట్టు ఏ చెట్టు ఉన్నా మేము మొత్తం బీకేసి ఊరందరం కలిసి ఆందోళన చేసినాం. అధికార పార్టీలో ఉన్న వాళ్ళే ఈ తతంగం నడిపిస్తున్నారని మాకు తెలిసింది. కాబట్టి దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని అది స్వాధీనం చేసుకోవాలని మేము కోరుతున్నాం.